అందరికీ నమస్కారం అండి. ఒకే మిషన్ ఇన్ని ప్రయోజనాలా అనుకుంటున్నారా? అయితే ఎలా వేసుకోవాలి, ఎంత పెట్టుబడి, ఎంత సంపాదించుకోవచ్చు, చిన్న స్టోరీ అయితే చెప్తాను. బోర్ కొట్టుకుంటా విని వీడియో మొత్తం పూర్తిగా చూసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. ఫస్ట్ పిండి మిల్లు పెట్టుకుందాం మామయ్య అత్తమ్మ అని అడిగాను. ఈ ఊర్లో ఇద్దరు పెట్టి అమ్మేశారు, వద్దు అని చెప్పారు. చిన్న పిల్లలు, అత్త మామ ఇంట్లోంచి బయటకు పోయి రూపాయి సంపాదించేది భర్త ఒక్కడేనో. అప్పట్లో డబ్బులకి చాలా డిమాండ్ ఉండేది. ఇంట్లో ఉంటే ఇలాగే జరుగుతుంటే పక్కింటికి పోయి 10 రూపాయలకి 20 రూపాయలకి బదులు అడుగుతూ ఉండేది. అలాంటి పరిస్థితి ఉండకూడదని ఆ అమ్మిన వ్యక్తికి దగ్గరికి వెళ్ళి, అన్న మీరు పిండి మిల్లు పెట్టి ఎందుకు అమ్మేశారు అన్న అని వేరే నన్ను అడిగితే, అమ్మ నాకు డస్ట్ అలర్జీ పడలేదు, ఒకే రూమ్ అయింది, 2 వ్యాపారాలు చేయలేక అమ్మేశాను, పిండి మిల్లు అయితే నష్టం రాదు, పెట్టుకోవచ్చా మన సలహా అయితే ఇచ్చాడు. ఆ అన్న చెప్పినాక మా మామయ్య గారికి చెప్పి మెప్పించి 50,000 ₹2 వడ్డీకి తెచ్చుకొని నెల్లూరుకు వెళ్ళి ఈ మిషన్ అయితే తెచ్చుకున్నాను. అప్పట్లో ఈ పిండి మిల్లు నిప్పట్ల మిల్లు 2 అయితే వచ్చాయి 50,000కి. ఇది బిగించుకున్న తర్వాత ఫ్రిడ్జ్ మిక్సీ తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు ఎవరు చెప్పుకుంటా ఉన్నాను. 1 సంవత్సరం అయితే అయిపోయింది. 12,000 రూపాయలు వడ్డీ అయితే పెరిగిపోయింది. ఫస్ట్ వద్దన్నారు పెద్దోళ్ళు, ఈ పని చేశాను, ఇప్పుడు తిట్లు అయితే వస్తాయని ఆలోచించి 2వ సంవత్సరం అయితే 200 రూపాయలు డబ్బులు ఇచ్చి దండోరు అయితే వేపించాను ఏటవతల రాజపాలెం గోడల్లో. ఆ సంవత్సరం అయితే బాగా వర్కౌట్ అయింది. కేజీ 10 రూపాయలు లెక్కన నిప్పట్ల పిండి ఇలాగ దోశ పిండి అయితే వేశాను. 12,000 రూపాయలు అయితే ఆదాయం వచ్చింది నాకు ఫస్ట్ సంవత్సరం. ఆ సంవత్సరం వడ్డీ అయితే కట్టి ఇంట్లో తిట్లు అయితే లేకుండా చేసుకున్నాను. తర్వాత బిడ్డలకి 1 సంవత్సరం 12,000 13,000 అప్పుడు ఫీజులు, స్కూల్కి వెళ్ళేటప్పుడు సంవత్సరానికి ఫీజు కట్టుకొని పెన్నులు నోట్బుక్స్ అటువంటి రోడ్డుకి సంపాదించుకుంటూ ఊళ్ళోకి వచ్చిన కూరగాయలు తీసుకుంటూ అలాగైతే జీవనం గడుపుతూ పక్కింటికి 10 రూపాయలు అవసరం లేకుండా చిన్న చిన్న ఖర్చులను అయితే జరిపిస్తూ ఉన్నింది. బాగా జరుగుతుంది, క్లిక్ అవుతుంది అని ఇంకొక 50,000 పెట్టుబడి పెట్టి మిరపకాయల మిషను, అల్లం తెల్లగడ్డ పేస్ట్ మిషన్ మొత్తం కలిపి 1.5 లక్ష అయితే అయింది. మొత్తం ఫిట్టింగు బాడుగులు అంతా కలిపి బాగా సంపాదిస్తున్నాను. ఒక బిడ్డకి ఫీజు కట్టుకొని ఇంట్లో అవసరమైన వస్తువులు అయితే నిత్యావసర వస్తువులకు సంపాదించుకుంటున్నాను అనుకునే లోపు ఈ 3 ఊర్లలో 3 మిషన్లు అయితే పెట్టేశారు. ఏటవతల తూర్పు ఇదిన గోడల్లో. నాకు వచ్చే 10 రూపాయలని ఇప్పుడు నలుగురం పంచుకోవాల్సి వస్తుంది. మీకే అమ్మ పిండి మిల్లు ఉందని పుసుక్కున ఒక మాట అయితే అంటారు. కష్టే ఫలే లక్ష్మి, ఎంత కష్టపడితేనే అంత లక్ష్మీదేవి వస్తుంది, ఎంత చెట్టుకి అంత గాలి అంటారు కదూ. అయినా దేవుడు ఆ రూపాయి అనేది ఏదో ఒక రూపాయిని ఇస్తూనే ఉంటాడు. కానీ మిషన్ అయితే డిసప్పాయింట్ అవసరం పడకుండా కంటిన్యూ అయితే చేస్తున్నాను. దేవుడు ఇప్పుడు దాకా అప్పుడు 10 రూపాయలే లేదు, ఇప్పుడు 10 రూపాయలకి ఇబ్బంది లేకుండా చేశాడు అని తృప్తి అయితే పడ్డాను. నా అదృష్టం ఏంటంటే నేను పెట్టిన పెట్టుబడి అయితే నాకు వచ్చేసింది. అందుకని ఫుల్ హ్యాపీ అయితే అయ్యాను. దేవుడా నేను పెట్టిన పెట్టుబడి ఇచ్చావు, పెద్దవాళ్ళ దగ్గర మాట లేకుండా చేసావని తృప్తిగా చెప్పుకున్నాను. దూరంగా ఉండేవాళ్ళు అయితే రాలేకపోతున్నారు, కానీ దగ్గర ఉన్న వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. సరే బిజినెస్ తగ్గింది కదా అని చిన్న ఐడియా వేసి ఫస్ట్ మా మినువులు పెసలు దీంట్లో మర లూజుగా పెట్టి ఆడిస్తే దెబ్బైతే అయ్యింది. అది చిన్న వీడియో షార్ట్ వీడియో చేసి యూట్యూబ్లో పెట్టి అప్లోడ్ చేశాను. ఆ వీడియోని చూసి 2-3 మా అయ్యి ఆడిండి అని వచ్చారు. నాకు యూట్యూబ్ మంచి హెల్ప్ అయితే చేసింది, నా బిజినెస్కి బాగా సాయపడింది. అప్లోడ్ చేసిన వీడియో చూసి మినువులు పెసలు అయితే తెచ్చారు. యూట్యూబ్కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇలాగైతే జరిగిపోతుంది. 3 శనగలు కూడా తెచ్చారు. ఆ 3 శనగలు కూడా వేసాను, బాగా దెబ్బ వచ్చింది. బాగా ఎండ పెట్టుకొని తెమ్మని చెప్పండి ఏవైనా. అప్పుడు పొట్టు కూడా రోట్లో వేసి దోపొట్టు వేస్తే 3/4 భాగం పొట్టు కూడా పోతుంది. ముడి పప్పులు తింటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. నల్ల మినువులు, పచ్చపెసలు, ముడి శనగలు, వడపిండి, దోసపిండి దీంట్లో ప్లస్ ఒక్కసారి అల్లం తెల్లగడ్డ పేస్టు అట్లాంటివి కూడా వేసుకోవచ్చు. అంటే ఎక్కువ గింజలు ఉండేటి కాకుండా మెత్తగా స్మూత్గా ఉండేటి చట్నీ కూడా వేసుకోవచ్చు. ఎవరైనా ఆడవాళ్ళు భర్త మీద పుట్టింటి వాళ్ళ మీద ఆధారపడకుండా 10 రూపాయల కోసం చేయి చాపకుండా వాళ్ళ డబ్బులు వాళ్ళు సంపాదించుకోవచ్చు అనుకునే వాళ్ళకి ఈ మిషన్ అయితే బాగా ఉపయోగపడుతుంది.
ఇప్పుడైతే దీని ఒక్కదాని ఖరీదే దోసపిండి ఒక్కదాని ఖరీదే 35,000 చెప్తున్నారు. ఆల్రెడీ నాకు ఇప్పటికి 2 మిషన్లు అయితే రిపేర్ వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ మన రీసెంట్గా ఒకటైతే తెచ్చుకున్నాను. అయితే ఇన్ని మిషన్లు రిపేర్ అయ్యాయి ఎక్కువ డబ్బులు అవుతుంది అనుకోవద్దు. ఫస్ట్లో హెవీగా వేసాను కదా, అందుకని అలాగయ్యాయి. ఇప్పుడు నార్మల్గా వేస్తున్నాను కాబట్టి ఎక్కువ రిపేర్లు కూడా రావు. ఇలాగుంటే ఇంట్లో ఉండే ఆడవాళ్ళు రూపాయి కోసం అయితే సంపాదించుకోవచ్చు. ఇలాగ దోసపిండి అయితే వేసేస్తాను. దోసపిండి అయితే 2 సార్లు, ఇడ్లీ పిండిలో ఉప్పుడు బియ్యం కలుపుతారు కాబట్టి ఒక ట్రిప్పు బాగా వస్తుంది. వడపిండి వేసుకోవచ్చు. మీకేం మిషన్ ఉంది అనేటి వాళ్ళకి చిన్న మాట అయితే చెప్పదలుచుకుంటున్నాను. కష్టపడంది ఏది రాదు. వంగి లేచి ఆ దుమ్ముకి హెయిర్ ఫాల్ అవుతూ నడువుల నొప్పులకి ఇన్ని బాధలు పడితేనే అక్కడ రూపాయి వస్తుంది. ఊరికైతే రాదు. కరెంటు బిల్లు కట్టుకోవాలి, దానికి పెట్టుబడి, వడ్డీ, ఒక మనిషి అదే పనిగా ఇంట్లో కనిపెట్టుకొని ఉండాలి. ఇవన్నీ చేస్తేనే ఆ రూపాయి వస్తుంది. మీకేమనైతే కష్టం చేసుకునే వాళ్ళు ఎవరిని కూడా అనొద్దు. వాళ్ళు కష్టపడే వాళ్ళకే తెలుస్తుంది. కష్టపడే వాళ్ళైతే ఆ మాట అనరు, ఖాళీగా ఉండే వాళ్ళు మాత్రం ఎలాగంటారు. ప్లీజ్ దయచేసి కష్టపడే వాళ్ళని ఎక్కిరించొద్దండి. నా వీడియోలు కానీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విజయ ఆల్రౌండర్ యూట్యూబ్ ఛానల్ ఎక్కువ అగ్రికల్చర్ వీడియోలు అయితే వస్తాయి. రైతుల్ని ఎంకరేజ్ చేసి రైతులకు సపోర్ట్గా ఉండండి. చూసిన ప్రతి వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఇలాగ దోసపిండి అయితే వేశాను 2 సార్లు. నైట్ కాబట్టి కొంచెం డల్గా వచ్చింది వీడియో. ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడి మేము ఇలాగ చేస్తున్నాం అని ఉపయోగపడితే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి. ఎంత కష్టం చేస్తేనే అంత పైసా వస్తుంది. ఇప్పుడైతే 10 రూపాయల కోసం పక్కింటికి పోని అవసరం లేకుండా నోట్బుక్స్కి, పెన్నులకి రోజు మా పిల్లలిద్దరికి 40 రూపాయల ఛార్జీలకి, కూరగాయల ఖర్చులకి అయితే జరిగిపోతుంది. రైతులం కాబట్టి ఇప్పుడు రోడ్లు అయితే వండించుకుంటాము. కూటికి అన్నానికి జరిగిపోతుంది, కూరకైతే సంపాదించుకుంటున్నాను. ఇలాగ ఎవరి మీద ఆధారపడకుండా 10 రూపాయలు ఇయ్యయ్యా అని భర్తని అడగకుండా ఉపయోగపడుతుంది. ఒక్క మిషన్ వల్ల ఇన్ని ప్రయోజనాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్.